అతిశయోక్తి అలంకారము ఇందులోనే ఉంది. అతిశయం అంటే అతి అంటే ఎక్కువగా, అతిశయం అంటే ఎక్కువగా చేసి, ఉక్తి అంటే మాట, అతిశయోక్తి అంటే ఎక్కువ చేసి మాట్లాడడం, అంటే ఉన్నదానికంటే ఎక్కువగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే ఏదైనా ఒక వస్తువుని కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే ఉన్న విషయానికంటే కొంచెం ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే ఇప్పుడు గోరంత విషయాన్ని కొండంతగా చేసి చెప్పడం అంటారు కదా, అలాగే. ఉదాహరణ చూద్దాం. మా పొలంలో బంగారం పండింది. ఏంటి? మా పొలంలో బంగారం పండింది. ఎక్కడైనా బంగారం పండుతుందా? పండదు కదా. అంటే మా పొలంలో బాగా పంటలు పండి అవి అమ్మేస్తే బాగా డబ్బులు వచ్చాయి అని చెప్పడానికి బదులుగా ఇక్కడ ఏమని చెప్పడం జరుగుతుంది? మా పొలంలో బంగారం పండింది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, మా వాడు తాటి చెట్టంత పొడవు పెరిగాడు. ఏంటి? మా వాడు తాటి చెట్టంత పొడవు పెరిగాడు. మా వాడు చాలా పొడవు పెరిగాడు అని చెప్పడానికి బదులుగా ఇక్కడ మా వాడు తాటి చెట్టంత పొడవు పెరిగాడని చెప్పడం జరుగుతుంది. అంటే చిన్న విషయాన్ని ఇక్కడ పెద్దగా చేసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, కలకత్తా నగరంలోని భవనాలు ఆకాశాన్ని అంటుతున్నది. ఏంటి? కలకత్తా నగరంలోని భవనాలు ఆకాశాన్ని అంటుతున్నది. ఎక్కడైనా భవనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయా? ఉండవు కదా. అంటే ఎత్తుగా ఉన్నాయి అని చెప్పడానికి బదులుగా ఇక్కడ కలకత్తా నగరంలోని భవనాలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పడం అనేది జరుగుతుంది. మా బావిలోకి దిగిన పాతాళవాసుల సంభాషణలు వినవచ్చు. ఏంటి? మా బావిలోకి దిగిన పాతాళవాసుల సంభాషణలు వినవచ్చు. అంటే మా బావి చాలా లోతుగా ఉంది అని చెప్పడానికి బదులుగా పాతాళవాసుల మాటలు వినవచ్చు అని చెప్పడం అనేది జరుగుతుంది. మనం ఎంత లోపలికి వెళ్ళినా కూడా, ఎంత లోతుకు వెళ్ళినా కూడా పాతాళవాసుల యొక్క సంభాషణలు, వారి యొక్క మాటలను మనము వినలేము. ఇదే అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు.